హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కింగ్ అండ్ కాంకరర్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. వీక్లీ వైజ్ అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు ఎపిసోడ్స్ అనేవి. సో అందుకే ఇప్పుడు రివ్యూ పెట్టడం అయితే జరుగుతుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. దగ్గర తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ మాత్రం ఉన్నాయి. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది బేస్డ్ ఆన్ రియల్ హిస్టరీ భయ్యా. 1066 టైంలో సెట్ అయిన స్టోరీ అనమాట. ఇంగ్లాండ్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ అయితే ఉంటారు. వాళ్ళ ఫేస్ టు ఫేస్ ని మీకు ఈ సిరీస్ లో చూపిస్తారు. ఒకరు హెరాల్డ్ గాడ్విన్సన్, ఇంగ్లాండ్ కి లాస్ట్ కింగ్ అనమాట. అండ్ ఇంకొకరు విలియం ఆఫ్ నార్మాండీ, ఫ్రాన్స్ సైడ్ నుంచి వచ్చిన పర్సన్. తన థ్రోన్ కోసం వస్తారనమాట. ఒక ప్రామిస్ బిట్రేయల్, ఒక బ్లడీ వార్ అయితే ఉంటుంది. చాలా పెద్ద బ్యాటిల్ అయితే జరుగుతుంది అనమాట వీళ్ళిద్దరి మధ్య. ఎవరు కింగ్ ఎవరు కాంకరర్ అన్నది మీరు ఈ సిరీస్ లో అయితే చూడడం జరుగుద్ది. బేస్డ్ ఆన్ రియల్ హిస్టరీ కాబట్టి నాకు అంత రియల్ హిస్టరీ అయితే ఐడియా లేదు. వీళ్ళు ఏది చూపించారో అదే చూసాను నేను. నాకు ఎలా అనిపించింది ఈ సిరీస్ అంటే కనుక, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. విజువల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. పాజిటివ్స్ లో కూడా నేను అదే మెన్షన్ చేస్తా. విజువల్లీ టెక్నికల్లీ అయితే టాప్ నాచ్ మెయింటైన్ చేశారు సిరీస్ అన్నది. అండ్ జేమ్స్ నార్టన్ యాజ్ హెరాల్డ్ గానీ అండ్ నికోలస్ యాజ్ విలియం కానీ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే సాలిడ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ కింగ్స్ రోల్స్ లో చేస్తారు కాబట్టి ఆ ఇంటెన్సిటీ అయితే మెయింటైన్ చేశారు భయ్య. దాని పరంగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. విజువల్లీ చాలా అథెంటిక్ గా ఉంటుంది. సెటప్స్ అన్ని కూడా 1066 టైమ్ కాస్ట్యూమ్స్ కానీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అథెంటిసిటీ గా అండ్ రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి భయ్య కొన్ని చోట్ల. ఎస్పెషల్లీ హెరాల్డ్స్ డౌన్ఫాల్ మూమెంట్స్ అయితే ఉంటాయి, అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ పేసింగ్ అయితే చాలా స్లో అనిపించింది. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే బాగా ట్రాక్ చేస్తారు, సెటప్ కి చాలా టైం తీసుకుంటారు. వాటి వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అసలు. అండ్ లైటింగ్ అండ్ విజువల్స్ కూడా చాలా డార్క్ గా ఉంటాయి భయ్య. చాలా వరకు కూడా మీకు స్క్రీన్ లో ఏం కనిపించట్లేదు అన్న కంప్లైంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. నాకు చాలా వరకు డార్క్ గా అనిపించింది. మెయిన్ ఆ బ్యాటిల్ సీక్వెన్సెస్ అవి కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. డైలాగ్స్ ఏమో మోడర్న్ గా ఉంటాయి భయ్య. 11th సెంచరీ ఫీల్ అయితే మిస్ అయిందని చెప్తాను నేను. అసలు 11th సెంచరీలో స్టోరీ అంటారు, అంతా అదే జరుగుద్ది. బట్ డైలాగ్స్ మాత్రం చాలా మోడర్న్ గా ఉంటాయి. అది అసలు సెట్ కాలేదు. ఆ రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ రియల్ హిస్టరీ ఏంటో నాకు తెలియదు. బట్ నాకు చాలా వరకు కూడా సిరీస్ అంతా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అంత నేచురల్ గా అంత అథెంటిసిటీగా అనిపించలేదు నాకైతే. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది సిరీస్ అన్నది. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య సిరీస్ అన్నది. చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. ఎందుకంటే రియల్ స్టోరీ, పైగా 11th సెంచరీ సెటప్, ఒక రియల్ లైఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చేద్దామన్న ఫీల్ తో అయితే చూడడం జరిగింది. బట్ ఎక్కడ కూడా దాని రేంజ్ పక్కన పెట్టండి, వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ రేంజ్ కూడా సరిపోలేదు అసలు. నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. టైం పాస్ కూడా అవ్వలేదు నాకు. చాలా కష్టంగానే కంప్లీట్ చేశాను. మీరు చూద్దాం అనుకుంటే జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.